Namaste, my dear imperfectly perfect people. Welcome to Varlu Vlogs. Let's go to emotional health. So emotional health lo enti ante ivi certain things which you should inculcate in your life anamata. One is having a proper boundary. అంటే మిమ్మల్ని ఎవరు ఏమనొచ్చు, ఎంతవరకు మిమ్మల్ని అనొచ్చు, మిమ్మల్ని ఎలా డీల్ చేయొచ్చు, మీతో ఎలా బిహేవ్ చేయొచ్చు అన్నది కంప్లీట్లీ మీ చాయిస్ అయి ఉండాలి. అంటే ఒకళ్ళు మీ మీద అరుస్తున్నారు, ఒకళ్ళు మిమ్మల్ని కొడుతున్నారు, ఒకళ్ళు మిమ్మల్ని ఇంకేదో అంటున్నారు అంటే జడ్జ్మెంట్స్ అండ్ ఒపీనియన్స్ పక్కన పెట్టేసేయండి. దట్ ఈస్ కంప్లీట్లీ మిమ్మల్ని ఒకళ్ళు జడ్జ్ చేస్తున్నారు, మీ మీద ఒకళ్ళు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న డిఫికల్టీ వల్ల, వాళ్ళ పర్సెప్షన్ వల్ల ఆర్ వాళ్ళ అప్బ్రింగింగ్ వల్ల ఉంటుంది. సో అవి పక్కన పెట్టేస్తే మీ మీద ఒకళ్ళు అరుస్తున్నారు అంటే యూ షుడ్ మేక్ షూర్ టు టెల్ దెమ్, మీరు ఇలా మాట్లాడితే ఐఎమ్ నాట్ గోనా బీ హియర్ అంటే వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోండి అనేది కాదు నా ఉద్దేశం. మీ మూడ్ సెట్ అయ్యాక వచ్చి మాట్లాడండి. ఇలా టోన్ పెంచి మాట్లాడినా, ఇలా అరుస్తూ బూతులు తిడుతూ మాట్లాడినా నేనైతే తీసుకోదలుచుకోలేదు అని ఓపెన్గా వాళ్ళతో చెప్పేసేయండి. మీరు కూడా అరవక్కర్లేదు, మీరు కూడా ఏడవక్కర్లేదు. నీ మూడ్ ఇప్పుడు బాగున్నట్లేదు, నీ మూడ్ బాగున్నాక వచ్చి మాట్లాడు అని చెప్పేసేయండి. విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఈజీ. మనం ఆ డేరింగ్ స్టెప్ తీసుకోమంతే. ఆర్ వాళ్ళు కోపంగా ఉన్నారు, వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు అరుస్తారు, తిడతారు, కొడతారు అని మీకు అనిపిస్తే వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు డిస్టెన్స్ చేసుకోండి. సో మేక్ షూర్ యువర్ బౌండరీస్ ఆర్ ఫైన్. మీరు ఒక్కసారి వాళ్ళని తిట్టనిచ్చారంటే వాళ్ళు ప్రతిసారి తిడుతూనే ఉంటారు. వైస్ వర్సా ఇట్ రిపీట్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో మీ బౌండరీ మీరు గీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మహా అయితే వాళ్ళ బుక్స్లో మీరు బ్యాడ్ అవుతారు అంతే కదా. దీనికి పొగరు ఆర్ ఇది ఏ మాట అన్నా పట్టించుకోదు, లేదా ప్రతి మాటని సీరియస్గా తీసేసుకుంటుంది. ప్రతి మాటని సీరియస్గా తీసుకుంటుంది అంటే మీరు అన్నారు కాబట్టి ఆ మనిషి ఆ మాటను సీరియస్గా తీసుకున్నారు. సో ఫస్ట్ మీ నోరు కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, ఎదుటి వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోకుండా ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్లింక్డ్ అండి. సో మిమ్మల్ని ఎవరు ఏ మాట అనొచ్చు అన్నది మీ చాయిస్. వాళ్ళు అనే ఛాన్స్ ఇచ్చి మీరు కూర్చుని రోజుల తరబడి దాని గురించి ఏడ్చో, దాన్ని పట్టుకుని పీకి వీళ్ళని లోకు చేశారు, వీళ్ళని ఏదో అనేసారు, వీళ్ళు నాకు వాల్యూ ఇవ్వలేదని ఏడ్చే బదులు సెట్టింగ్ యువర్ బౌండరీ ఈజ్ అన్ ఈజియెస్ట్ ఆప్షన్. మహా అయితే దీనికి పొగరు అంటారు అంతే కదా. మీరు కూర్చుని రోజుల తరబడి ఏడ్చే కంటే ఒక పొగరుబోత్ అవ్వడం ఈజ్ అన్ ఈజీ ఆప్షన్ అని నా ఫీలింగ్. అవునో కాదో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది ఎలా చెప్పాలి? ఓకే, దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్, సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అంటే మీరు చేయగలిగే పనుల్లో ఒకటేదో పాడవడం వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు అది సరిగ్గా చేయలేదు. సో దాని గురించి బాధపడి యూజ్ లేదు. అంటే ఓకే ఐ షుడ్ లెర్న్ దిస్, నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా చేయకూడదు అని ఒక లెర్నింగ్గా తీసుకోండి. అండ్ మీ కంట్రోల్లో లేనిది ఉంటుంది చూడండి, మీ కంట్రోల్లో లేని వాటి గురించి మీరు అసలు పట్టించుకోవద్దు. ఇది ఒక హ్యాబిట్గా చేసుకుంటేనే మీరు బెటర్ ఫీల్ అవుతారు. నేను ఎప్పుడైతే ఈ హ్యాబిట్ నేను ఇన్కల్కేట్ చేసుకున్నానో అప్పటి నుంచి నేను కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను. లైక్ ఇది మీకు కరెక్ట్ కాదు అంటే దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అంటే లైఫ్లో కొంతమంది ఉంటారు, షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీళ్ళు ఎప్పుడు వాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కొక్కసారి మనం పెద్ద తప్పు చేసినా సరే పర్లేదు అంటారు, ఒక్కొక్కసారి మనం చిన్న తప్పు చేసినా సరే గంట క్లాస్ పీకి అరిచి ఏంటేంటో చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళకి కూర్చుని నేను వాళ్ళని మార్చేస్తాను, వాళ్ళని నేను బెటర్ చేసేస్తాను అంటే అది అయ్యే పని కాదు. సో అలాంటి వాళ్ళు అరిచినప్పుడు వీళ్ళకి టెంపర్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో అనవసరంగా నేను ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళు అరుస్తున్నారు అంటే అది మిమ్మల్ని కాదు, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి అరుస్తున్నారు. సో లైట్ తీసేసుకోండి. సో ఇలాంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్ మీరు చేసుకోవడం వల్ల ఎస్పెషలీ ఆన్ థింగ్స్ యూ కెనాట్ కంట్రోల్ మీరు చాలా బెటర్ ఫీల్ అవుతారండి. అంటే అరే నా తప్పు కాదు, సో వాళ్ళు ఏమైనా అన్నా సరే నేను పట్టించుకోకూడదు అని మీరు అనుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద నేను ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానేమో అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఐ థింక్ వాట్ ఎవర్ ఐ సెడ్ మేడ్ సెన్స్. సో నెక్స్ట్ ఈ ముందు 2 పాయింట్స్కి ఇంటర్లింక్డే, దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మన కోసం అస్సలు స్టాండ్ తీసుకోరండి. అంటే మిమ్మల్ని ఒకళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఒకళ్ళు వాల్యూ లేనట్టు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఒకళ్ళు ఏదో అంటున్నారు అంటే మీ హస్బెండో, మీ ఫాదరో, మీ తమ్ముడో, మీ అక్కో, మీ అమ్మో, మీ అత్తగారో ఎవరో వచ్చి స్టాండ్ తీసేసుకోరు మా పిల్లని అంటున్నావేంటి అని. ఇట్ ఈస్ యూ హూ షుడ్ టేక్ అ స్టాండ్. సో ఐదర్
అగైన్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ టు బౌండరీ. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఒక బౌండరీ గీసుకోవాలి. నన్ను ఎవరు ఈ మాట అనకూడదు, నన్ను ఎవరు ఇలా లోకుగా చూడకూడదు, ఇలాంటి ఒక బౌండరీ గీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ అవ్వాలి అంటే మీ కాన్ఫిడెన్స్ కూడా హైలో ఉండాలి. కాన్ఫిడెన్స్ హై ఉండాలి అంటే అగైన్ యూ షుడ్ ఆల్వేస్ బీ అప్ టు ద మార్క్. అంటే మనం తప్పులు చేసేస్తాము, మనల్ని ఎవరు అనకూడదు అన్నది దట్ డజంట్ మేక్ సెన్స్. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, మీకు మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో చూసుకోండి, మీకు వచ్చిన విషయాల్లో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, అండ్ మిమ్మల్ని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎవరు హర్ట్ చేయకుండా చూసుకోండి. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నప్పుడే మనం ఎమోషనల్గా చాలా లో అయిపోతాము. అండ్ అగైన్ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి ఒక చిన్న లైన్ ఉంటుంది. సో మీరు సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటున్నారా, ఈగోయిస్టిక్గా మారుతున్నారా అన్నది మిమ్మల్ని మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ హ్యావింగ్ అ గుడ్ ఫ్రెండ్. ఐ కాంట్ టెల్ యూ హౌ ఇంపార్టెంట్ దిస్ ఇస్. అ గుడ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ అందరూ మంచోళ్లే కదా అంటే, కొలీగ్స్ వేరు, క్లాస్మేట్స్ వేరు, ఫ్రెండ్స్ వేరు, బెస్ట్ ఫ్రెండ్ వేరు, రిలేటివ్స్ వేరు, కజిన్స్ వేరు. మీ లక్ కొద్దీ మీ కొలీగే మీ బెస్ట్ ఫ్రెండో, మీ కజినే మీ బెస్ట్ ఫ్రెండో అయితే వెల్ అండ్ గుడ్. బట్ మేక్ షూర్ యూ హ్యావ్ వన్ గుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, హూ నెవర్ జడ్జెస్ యూ. అంటే ఒక్కొక్కసారి మన లైఫ్లో కొన్ని ఉంటాయండి, మనమే తప్పు చేసి ఉంటాం, మనమే తిట్లు తిని ఉంటాం, ఆర్ మనమే తప్పు చేసి మనమే ఏంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి ఉంటాం. అలాంటప్పుడు మనకి చాలా లోపల బర్డెన్గా అనిపిస్తుంది. అంటే ఎవరో ఒకరితో చెప్పేసుకోవాలి అర్జెంట్గా అనిపిస్తుంది. దిస్ కెన్ బి యువర్ మామ్, దిస్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, దిస్ కెన్ బి ఎనీవన్. కాల్ దెమ్ ఆర్ గో టు దెమ్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అంటే, మీరు చేసిన తప్పు చెప్తే తను మిమ్మల్ని కరెక్ట్ చేసేలా ఉండాలి. తను మిమ్మల్ని ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేలా ఉండాలి. కానీ అవునా వాళ్ళు నిన్ను అలా అన్నారా, నువ్వేం చేసినా సరే వాళ్ళని ఇలా అనకూడదు అని మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టు ఉండకూడదు. ఆర్ మీరు నేను ఇలా తప్పు చేసేసానే అంటే, ఏంటి అది కూడా తెలీదా నీకు అనేలా కూడా ఉండకూడదు. సో మీ బెస్ట్ ఫ్రెండ్తో మీరు మాట్లాడితే మీ బర్డెన్ తగ్గిపోవాలి, కానీ మీకు ఇంకా బర్డెన్ పెరగకూడదు, మీకు ఇంకా బాధ రాకూడదు. సో అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో ఉన్నారా లేదా అన్నది చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ లేరు అంటే కనుక ప్లీజ్ ఫైండ్ వన్. అలా అని రష్లో ఎవరిని పడితే వాళ్ళని మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోవద్దు. ఎవ్రీ వన్ కెనాట్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇది చాలా సింపుల్ థింగ్, మన కల్చర్లో చాలా లోతుగా ఉండిపోయిన థింగ్. అదేంటి అంటే నెగటివ్ సెల్ఫ్ టాక్. ఎంతసేపు మనల్ని మనమే లోకు చేసేసుకుంటాము, బట్ ఎదుటివాడు మనకు రెస్పెక్ట్ ఇచ్చేయాలంటాము. నేను 100 సార్లు నా మొహానికి ఏమొచ్చులే, నాకేం తెలుసులే, నాకు ఇది రాదు, నేను ఇది చేయలేను, నా మొహానికి ఇది ఎప్పుడు కొనుక్కోగలను, నేను ఇలా ఎప్పుడు చేయగలను, నా కర్మే ఇంత, నా బతుకే ఇంత, ఓ మై గాడ్ ద లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ఇది నేను ఎన్నిసార్లు నా వీడియోస్లో చెప్పానో నాకు తెలియదు, అండ్ ఎన్నిసార్లు అయినా చెప్తూనే ఉంటాను. మీరేం మాట్లాడుతున్నారు అన్నది 100 సార్లు ఆచితూచి మాట్లాడండి. మీ నోట్లోంచి ఒక మాట వస్తుంది అంటే అది ఇక్కడతో గాల్లోకి కలిసిపోదు. మీరు తదాస్తు దేవతలు అనుకుంటారో, యూనివర్స్ అనుకుంటారో నాకు అనవసరం, బట్ సమ్మన్ ఈజ్ లిజనింగ్ టు యూ ఆల్ ద టైమ్. వాళ్ళు వింటూనే ఉంటారు. సపోజ్ మీరు ఒక వస్తువు మీకు నచ్చింది, నేను ఇది ఎప్పటికి కొంటానులే, నేను ఇది వాడే అంత సీన్ నాకెక్కడుందిలే అనుకుంటూ ఉన్నారంటే, నిజంగా మీ ఫ్యూచర్లో మీరు అది కొనగలిగే అదృష్టం మీకున్నా, యూనివర్స్ ఆర్ తదాస్తు దేవతలు హూ ఎవర్ వాళ్ళు అనుకుంటారు దీనికి ఇది ఎఫోర్డ్ చేయడం ఇష్టం లేదేమో, ఇది ఫిక్స్ అయిపోయింది అలాగో ఇది నేను ఎఫోర్డ్ చేయలేను అని, సో ఇంక దీనికి ఇది ఇచ్చి వేస్ట్ అనుకుంటారు. సో అది ఏదైనా అవ్వండి మీ లైఫ్లో, స్టార్ట్ టాకింగ్ పాజిటివ్లీ ఇంటూ వాట్ యువర్ టాకింగ్, వాట్ యువర్ ఫీలింగ్, వాట్ యువర్ గివింగ్ యువర్ మైండ్ అండ్ హార్ట్. సో యా, వీ కమ్ టు ద లాస్ట్ పార్ట్, దట్ ఈస్ కెరియర్. కెరియర్లో నేను 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తానండి. ఒకటి బీయింగ్ ఎడ్యుకేటెడ్, నెక్స్ట్ యువర్ వర్క్, నెక్స్ట్ యువర్ ఫినాన్సెస్. ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ యువర్ కెరియర్. మీరు వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు, యూ షుడ్ ఆల్వేస్ బీ అ కంటిన్యూస్ లెర్నర్. అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను ఇంకేం చదువుకోక్కర్లేదు,
పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంకేం నేర్చుకోక్కర్లేదు అనుకున్నారు అంటే వరల్డ్ చాలా డెవలప్ అయిపోతుందండి. రేపు మీ పిల్లలు కూడా అమ్మ నీకు ఇది కూడా తెలీదా అంటారు వచ్చి. ఆర్ మీ హస్బెండే నలుగురిలో దానికేం తెలీదు దాన్ని అడుగుతారేంటి అనొచ్చు. ఆర్ మీరు ఆల్రెడీ నాకు జాబ్ ఉంది కదా నేను ఇంకెందుకు చదువుకోవాలి ఎవ్రీ కపుల్ ఆఫ్ ఇయర్స్ అన్నీ మారిపోతున్నాయండి. మనం వర్క్ చేసే టూల్స్ మారిపోతున్నాయి. వాళ్ళు హైర్ చేసుకునే బేసెస్ మారిపోతున్నాయి. సో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉండలేదనుకోండి పాత చింతకాయ పచ్చడి అయిపోతాము. మనల్ని ఇలా తీసి అలా పక్కన పెట్టేస్తారనమాట. సో మీరు మీ లైఫ్లో ఏ ఫేజ్లో ఉన్నా సరే కంటిన్యూస్గా మీరు ఏదోటి నేర్చుకుంటూనే ఉండాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వర్క్. ఇది మీరు చేసే వర్క్ అవ్వచ్చు, లైక్ వర్కింగ్ ఉమెన్ అయితే మీరు చేసే వర్క్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ ఆర్ హోమ్ మేకర్స్ అయితే మీరు ఇంట్లో చేసే వర్క్ అవ్వచ్చు. వీటి మీద మీరు 1000% కాన్సన్ట్రేషన్ పెట్టడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు హోమ్ మేకర్సే అనుకోండి, ఎప్పుడు చేసే కూరలే కాకుండా కొత్తగా ఏం చేయొచ్చు అని ఆలోచించండి. ఎప్పుడు చేసే హోమ్ డెకర్ కాకుండా కొత్తగా ఏం చేయొచ్చు అని ఆలోచించండి. ఆర్ పిల్లల్ని కొత్తగా ఎలా ఎంగేజ్ చేయొచ్చు. సో దేర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ ఆర్ ది అదర్ ఫర్ యూ టు లెర్న్. సో మీరు చేస్తున్న వర్క్లో ఎవ్రీడే కనీసం 1% అయినా ప్రోగ్రెస్ ఉందా లేదా చూసుకోండి. పర్ఫెక్షన్ అక్కర్లేదు, ప్రోగ్రెస్ ఉంటే చాలు. అన్నీ మీరు పర్ఫెక్ట్గా చేయాలన్నది ఇంపాసిబుల్. సో డైలీ మీరు కొంచెం కాకపోతే కొంచెమైనా మీరు చేస్తున్న పనిలో మీరు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అన్నది చూసుకోండి. కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నారా లేదా అన్నది చూసుకోండి. మీరు అన్నీ నాకు వచ్చి నేను కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు అని మీరు అనుకుంటున్నారంటే మీరు ఆల్రెడీ భ్రమలో ఉన్నట్టు. సో దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ న్యూ టు లెర్న్. అండ్ లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద డే, ఫినాన్సెస్. మీరు ఎవరైనా కానివ్వండి, మీరు రిచ్ అవ్వచ్చు, పూర్ అవ్వచ్చు, అబవ్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, మీరు ఏదైనా అవ్వచ్చు, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ ఫినాన్షియల్ గోల్. అండ్ అగైన్ ముందే చెప్పేస్తున్నాను, ఈ ఫినాన్షియల్ గోల్ అన్నది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మీకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి అంటే మీ అప్పులు తీర్చుకోవడం మీ గోల్ అయి ఉండొచ్చు. అప్పులు లేవు, లైఫ్లో మీరు సార్టెడ్గా ఉన్నారు అంటే కొత్త ఎసెట్స్ కొనడం ఆర్ గోల్డ్ కొనడం మీ గోల్స్ అయి ఉండొచ్చు. ఆర్ మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ ఇల్లు బిల్డ్ చేస్తున్నారు అంటే ఇంట్లోకి ఒక వస్తువు కొనుక్కోవడం మీకు గోల్ అయి ఉండొచ్చు. సో మీ గోల్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ మీ ఫినాన్సెస్ దేంట్లోకి వెళ్తున్నాయి, అది అవసరమా అనవసరమా అన్నది ఆలోచించుకోండి. అండ్ అగైన్ నేను చెప్పినట్టు ఫినాన్షియల్ గోల్ బట్టి అవసరాలు అవసరం కానివి అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇల్లు బిల్డ్ చేసే వాళ్ళకి ఒక టీవీ కొనుక్కోవడం అవసరం అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం లో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఆర్ అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఇన్ని అప్పులు ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త టీవీ అవసరమా అనిపించి ఉండొచ్చు. సో ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫినాన్షియల్ గోల్ అండ్ యువర్ ఇన్కమ్. సో దాన్ని బట్టి మీ గోల్స్ ఏంటి, మీకు అవసరమైనవి ఏంటి, అనవసరమైనవి ఏంటి, అనవసరమైన వాటి మీద మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇంపల్సివ్గా ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ 45 డేస్లో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని, మీ గోల్స్ ఏంటి అన్నది మీరు సార్ట్ చేసుకొని వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసేసారే అనుకోండి, ఇంకా మీరైతే మీ డిజైర్డ్ సెల్ఫ్గా మారిపోతారు. సో ఇంకా అప్పుడు మీ గోల్స్ని అచీవ్ చేయడం కానీ ఫాలో అవ్వడం కానీ మీకు ఈజీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ 45 డేస్ అయితే నాకు ఒక 10 గోల్స్ ఉన్నాయి. ఈ 10 నేను సార్ట్అవుట్ చేసుకున్నానంటే నా లైఫ్ సార్టెడ్ అన్నట్టు. సో ఈ 10 గోల్స్ ఏంటి అన్నది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా అన్నది నాకు చెప్పండి. సో దట్ నా గోల్స్ మీ గోల్స్తో మ్యాచ్ అయితే వీ కెన్ వర్క్ టుగెదర్ ఆన్ దీస్ థింగ్స్. అండ్ ఐఎమ్ వెరీ 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 క్లోజ్ టు 800 సబ్స్క్రైబర్స్. మీరు అందరూ అనుకోవచ్చు అప్పటి నుంచి చేస్తున్నావు కదా వాళ్ళు ఇంకా 800ఏనా అని, బట్ ఐ డోంట్ నో అండి. అంటే సబ్స్క్రైబర్స్ ఇలా పెరుగుతున్నారు అనే టైంకి నేను గ్యాప్ తీసేసుకుంటున్నాను, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు, మళ్ళీ యాక్టివ్ అవుతున్నాను, పెరుగుతున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. వ్యూస్ కూడా మానిటైజేషన్కి దగ్గరగా ఉన్నాను, ఇంకా ఇన్ని వ్యూస్ వస్తే చాలు అన్న టైంకి నేను ఇన్యాక్టివ్ వెళ్ళిపోయాను. 2 months మొత్తం మాయమైపోయాను. అండ్ ఇయర్ అయితే రిఫ్రెష్ అయిపోయింది. సో నా వ్యూస్ అంతా 0కి వెళ్ళిపోయాయి అనమాట, మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో నా లైఫ్లో అట్లీస్ట్ నా యూట్యూబ్ జర్నీలో నాకు బిగ్గెస్ట్ విలన్ ఏంటి అంటే నా ఇన్కన్సిస్టెన్సీ. అండ్ టు బి ఆనెస్ట్ నేను ఎప్పుడూ చెప్పలేదు వీడియోలో, బట్ ఎందుకో ఈ వీడియోలో చెప్పాలనిపిస్తుంది. మూడ్ ఎలా ఉన్నా వర్క్ అయితే వెళ్ళిపోతాను. ఎందుకు అంటే
వర్క్‌లో నేను మొహం మార్చుకున్న వర్క్ చేసినా ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు. బట్ నేను యూట్యూబ్‌లో ఒక వీడియో చేయాలి, యూట్యూబ్‌లో ఒకటి అప్‌లోడ్ చేయాలి అంటే నా ప్రొడక్టివిటీ కొంచెం పైకుండాలి. నా ఎనర్జీ లెవెల్స్ కొంచెం పైకుండాలి. అండ్ నా ఫేస్ కొంచెం కాకపోతే కొంచెమైనా నవ్వు మొహం ఉండాలి కదా! నేను మొహం మార్చుకొని వీడియో చేస్తే ఎవడు చేస్తాడు చెప్పండి? అండ్ ఫేక్‌గా నా మూడ్ బాగోపోయినా నవ్వుతూ మాట్లాడడం ఇప్పుడైతే నాకు రాదు. ఏమో అది కూడా నేర్చుకోవాల్సొస్తుందేమో. ఇఫ్ ఐ హావ్ టు బీ కన్సిస్టెంట్, నేను లో ఫీల్ అవుతున్నా, నేను మూడ్ ఆఫ్‌లో ఉన్నా, ఎలా ఉన్నా నా వర్క్ ఎలా అయితే చేస్తున్నానో యూట్యూబ్ కూడా అలా చేస్తేనే నేను సక్సెస్ అవుతాను అన్నది నా ఫీలింగ్. సో, ఐ డోంట్ నో. అండ్ 800 సబ్స్క్రైబర్స్ అంటే మీకు చాలా తక్కువ అనిపించొచ్చు. బట్ 800 మెంబర్స్ ఒక రూమ్‌లో ఉంటే అది ఇలా ఉంటుంది. సో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ప్రతి స్మాల్ విన్‌ని నేను సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఈస్ వెరీ వాల్యుబుల్ టు మీ. ఇలా ఒకటి కలిస్తేనే కదండీ చాలా మందికి లక్షలు, వేలు అవుతున్నారు. ఈ వీడియోకైతే ఇంతే. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.